సో, మాదిక్కడ గొడవైతే మేము సా సీఐ గారి దగ్గరికి ఎళ్ళాము. పోలీస్ స్టేషన్‌కెళ్ళాము. పోలీస్ స్టేషన్‌లో సీఐ గారున్నారు. సో, మా సమస్య గురించి క్లారిటీగా ఆయనకి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిచ్చాము. చూపిచ్చిన తర్వాత సార్ ఒకటే చెప్పారు. ఆ ప్రాసెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. "మీరు కంగారు పడకండమ్మా. 1 డే డిలే అయినా గానీ నేను జస్టిస్ తీసుకొనొస్తాను మీకు. మీకీ ఏం మీ పైన నెక్స్ట్ గానీ ఎవరైనా ఏమన్నా అన్నా గానీ నేనుంటాను మీకు సపోర్ట్‌గా. ఒక అన్నలాగా నేనుంటాను. నేను మీకు సపోర్ట్ జేస్తాను. మీరు కంగారు పడకండి. ప్రతీదీ పిన్ టు పిన్ యాడ్ చేసి డీటెయిల్‌గా వెరిఫై చేసిన తర్వాతనే మనం ముందుకెళ్దాము. సో, మీరు కంగారు పడకండని" మాకు ధీమా ఇచ్చారాయన. సో, ఇప్పుడు చూస్తుంటే వార్తలు ఆయన్ని వీఆర్‌కి ఇట్లా ట్రాన్స్‌ఫర్ చేశాం అది ఇది అంటున్నారు. అంటే నాకు తెలిసి ఆ స్టేషన్‌లో మాతో అంత మంచిగా రిసీవ్ చేసుకుంది, మేమెవరో తెలియకుండా రిసీవ్ చేసుకుందంటే ఆయనొక్కరే. "కంగారు పడకండమ్మా నేనున్నాను మీ ఎమ్మట. నేను చూస్తాను మీరు కంగారు పడకండి" అని మాకు మోరల్ సపోర్ట్ ఇచ్చాడు నాకు ఎంతోగానో. ఆయన మీద ఎలిగేషన్స్ వస్తున్నాయి. అది ఎట్లా ఉందంటే ఆయనే పాపం కష్టపడి చేశాడు ఫ్రాంక్‌గా చెప్పాలంటే. దగ్గరుండి మొత్తం ఆయనే నడిపించి చేపించాడు. బట్ ఈరోజు ఇట్లా వార్తల్లో వస్తుంటే అది చాలా ఇబ్బందిగుంది. నాకే ఆయన మీద రూమర్స్ ఇయన్నీ వస్తున్నాయి. సో, దీని గురించి నేను హైయర్ అఫీషియల్స్‌తో ఒకసారి చెప్తాను. క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సార్ ఎంత హెల్ప్ చేశారో మాకు. ఈ మ్యాటర్‌ని హైయర్ అఫీషియల్స్‌కి కన్వే చేస్తాను.